రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని సింహాద్రి అప్పన్న స్వామి దేవస్థానానికి చెందిన కృష్ణాపురం గోశాల ఆవరణలోని సూర్య భగవానుడి ఆలయం వద్ద విశేష పూజలు అభిషేకాలు జరిగాయి. భక్తుల రాకతో హనుమంతవాక అడవివరం బీఆర్టీఎస్ సేవా మార్గం రద్దీగా మారింది. భక్తులు వాహనాలు బీఆర్టీఎస్ రహదారిలోనే పార్కింగ్ చేయడంతో ఇబ్బంది ఏర్పడింది. ఆలయం వద్ద దర్శనాలకు అనువుగా సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో పలుమార్లు భక్తుల మధ్య తోపులాట జరిగింది. పేరు త్రివేణి అండి. నేను ఆర్లో నుంచి వచ్చాను. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ఇబ్బంది లేకుండా, అంటే యాక్చువల్ గా వేరే టెంపుల్ కి వెళ్ళాం అనుకోండి, లైన్ లో చాలా సేపు అయిపోద్ది. ఇలా అయితే కొంచెం ఇబ్బంది అయినా బాగానే ఉంది అనమాట. వచ్చామండి. నా పేరు కేకే రాజు. ఇక్కడ నేను స్థానికంగా గత 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. అదే సింహాచల దేవస్థానం వారు ఇక్కడ గోశాలను పెట్టిన తర్వాత పక్కనే ఈ సూర్య భగవాను చేశారండి. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయలేదు స్వామికి, కానీ వాళ్ళు నిలబెట్టారు. క్యాజువల్గా నిలబెట్టే విగ్రహం ఈరోజు వాళ్ళ వేళ విశేషం వలన ఈరోజు ఎంత ప్రాచుర్యం పొందిందండి ఈ విగ్రహం. అంటే చాలామంది భక్తులు అరసవిల్లి వెళ్ళాల్సిన భక్తులందరూ కూడా మన చుట్టుపక్కల ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఈ భగవంతుడి సూర్య భగవంతుడు వచ్చి దర్శనం చేసుకున్నారు. కానీ దేవస్థానం వారు ఎటువంటి దీని మీద ఏ కార్యాచరణ కానీ ఏం చేయట్లేదండి. ఎందుకంటే ఏమీ పట్టించుకోరు వాళ్ళు. ఏ రోజు కూడా ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న కొంతమంది భక్తులు ప్రతి ఆదివారం కూడా స్వామివారికి నైవేద్యాలు సమర్పించి, అలాగే స్వామివారికి దీపదాన నైవేద్యాలు పెడుతున్నారండి. అలాగే దేవస్థానం వారు పట్టించుకొని కానీ ఈవో కానీ గతంలో ఈవో కూడా ఇటువంటి చేసి పాపాన పోలేదండి. ఈరోజు కూడా ఇక్కడ చూసాము, ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లు కూడా ఇంత శూన్యం. ఇదేం కాదండి. ఇంతమంది భక్తులు చెందుకు దేవస్థాన సిబ్బంది చాలా వరకు చేయాలి, కానీ ఎటువంటి కూడా ఇక్కడ చేయట్లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దాని మీద యాక్షన్ తీసుకుని అది రాబోయే రోజుల్లో ఇంకా ప్రాధాన్యం పొందుతుంది. కాబట్టి ఈ ప్రాంగణాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళినట్టయితే బాగుంటుంది. కానీ ఇప్పటితో దీన్ని ఇలా వదిలేస్తే ఈ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయండి.